హలో అండి. బ్లౌజ్ హ్యాంగర్స్ ఎలా స్టిచ్ చేయాలో చూసేద్దాం. మొదటిగా మనం బ్లౌజ్ డోరీని తీసుకోవాలి. నెక్స్ట్ ఇలా చిన్న చిన్న పీసులు మనం బ్లౌజ్ కుట్టాక మిగులుతాయి కదా అండి, అవి తీసేసుకొని ఇలా హాఫ్ సర్కిల్లో కట్ చేసుకోవాలండి. లైనింగ్ పీస్ కూడా కట్ చేయాలి అండి. ఇలా హాఫ్ సర్కిల్ కట్ చేసిన తర్వాత రైట్ సైడ్ లైనింగ్ పీస్ మనం పెట్టేసుకొని రౌండ్గా స్టిచ్ వేసేసుకోవాలండి. చూడండి, ఇలా రైట్ రాగానే మనం చూసేసుకొని ఇలా రౌండ్గా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం ఇది ఉల్టా తిప్పేసుకుంటే మనకి రైట్ సైడ్ వచ్చేస్తుందండి. రైట్ సైడ్ వచ్చేసిన తర్వాత మనం మరొక స్టిచ్ దీనిపైన వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల మనం ఏ షేప్లో అయితే కుట్టామో అది పర్ఫెక్ట్గా మనకి కనబడుతుందండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత డోరీ తీసుకొని ఇలా మిడిల్లో పెట్టేసుకొని మనం స్టిచ్ చేయడం అంతే. రైట్ సైడ్ డోరీ పెట్టేసుకోవాలండి. చూడండి, లైనింగ్ వైపు పెట్టకూడదండి. ఇలా డోరీ తీసుకొని రైట్ సైడ్ అలా పెట్టేసి స్టిచ్ వేయడమే అండి, అంతే. మనం ఈజీగా ఇలా బ్లౌజ్ కుట్టంగా మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, అది తీసేసుకొని ఇలా హ్యాంగర్స్ మనం స్టిచ్ చేసుకోవచ్చండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకా మంచి మంచి వీడియోస్ నేను పెట్టడానికి నాకు సపోర్ట్గా ఉంటుందండి. ఇలా మరొక రకం హ్యాంగర్ కూడా మనం స్టిచ్ చేస్తున్నాను. చూడండి, స్క్వేర్ షేప్లో మనము క్లాత్ తీసేసుకొని దాన్ని కోన్ షేప్లో పెట్టేసుకొని మనం ఇలా ఎడ్జ్లో కొంచెం మలిసేసి కుట్టుకోవాలండి. మిగిలిన క్లాత్ ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా కూడా మనం బ్లౌజ్ హ్యాంగర్స్ డోరీస్కి అటాచ్ చేసుకొని ఇలా కుట్టేసుకోవచ్చండి. చూడండి, 2 టైప్స్ నేను ఇలా చూపెట్టాను. అలాగే జూన్ 13th ఇవాళ మహిళలందరికీ, స్టిచ్ చేసే వాళ్ళందరికీ కుట్టు మిషన్ దినోత్సవం శుభాకాంక్షలు అండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీయడానికి సపోర్ట్ చేయండి.